ఢిల్లీలో ఆ మధ్యన బయటపడ్డటువంటి కుంభకోణం సిబిఐ చేత ఇదే ఢిల్లీ పోలీస్ చేత విచారణ చేయించింది న్యాయస్థానం. ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ గ్యాంగ్ మన ఢిల్లీలో ఉన్నటువంటి ఆసుపత్రికి బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొచ్చి ఎవరికి ఏ రకమైంది కిడ్నీ కావాలా కిడ్నీ, గుండె కావాలా గుండె, లివర్ కావాలా లివర్, ఇట్లాంటి కాన్సెప్టులతో అవయవ మార్పిడిలకు సంబంధించింది జరుగుతోంది అన్నట్టు. అదే సందర్భంలో ఇక్కడ ఈ విషయాలు బయటపడ్డాక ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లం వస్తే బంగ్లాదేశ్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని ఇక్కడ ఉన్న డాక్టర్లు కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్న హాస్పిటల్లో చేయించుకునేటటువంటి కార్యక్రమం కూడా నడిచింది. ఇవన్నీ ఇప్పుడు దర్యాప్తులో తేలిని. టోటల్గా ఢిల్లీ పోలీసులు 7,000 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ రాకెట్ ఏదైతే బంగ్లాదేశ్తో లింక్ ఉన్నదో ఈ రాకెట్లో ప్రధానమైనటువంటి అంశం పోలీసులే పసిగట్టారు. ఒక 50 ఏళ్ల మహిళా డాక్టర్ ఢిల్లీకి సంబంధించినటువంటి ఆవిడ 3 బంగ్లాదేశీ సిటిజన్స్తో కలిపి కథ నడిపింది అన్నటువంటి విషయం బయటపడింది. వాళ్ళ 4 కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు.